papers including the list of business are deemed to have been laid on the table of the house. హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డూ ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్, శ్రీ వై శివరామరెడ్డి, శ్రీ పివివి సూర్యనారాయణ రాజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. నౌ క్వశ్చన్ అవర్. ప్లీజ్ కూర్చోవాలి. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14261 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది, కూర్చోవాలి. ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నలో సమాధానం మీలో ఉద్యోగుల ఆరోగ్య పథకం మరియు వర్కింగ్ జర్నలిస్ట్ ఆరోగ్య పథకం కింద వర్తింపజేయబడిన వారు తప్ప రాష్ట్రంలోని పౌరులందరికీ కవరేజ్తో హైబ్రిడ్ విధానంలో సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద మొత్తం 1,63,00,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. అన్ని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ కుటుంబాలన్నిటికీ సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న ఏపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 బీమా కవరేజ్ వర్తిస్తుంది. 2.5 లక్షల వరకు ఉన్న అన్ని ప్రొసీజర్లు బీమా మోడ్ కింద మరియు 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు మధ్య ఉన్న అన్ని ప్రొసీజర్లు ట్రస్ట్ విధానం కింద వర్తింపు చేయబడతాయి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పథకంగా మనం ఆహ్వానించాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని దాదాపు 1,63,00,000 మంది లబ్ధి పొందే విధంగా ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్కి కేటాయించబడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగమైనటువంటి జీవో నెంబర్ 122 ప్రకారం గతంలో ఏదైతే మరి ఈ ఆరోగ్య సేవ కింద దాదాపు ప్యాకేజెస్ ప్రకటించి వారికి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చినటువంటి సంఘటన పునస్కరించుకొని మరి ఆ రకంగా కాకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తించేలాగా దాదాపు 1,63,00,000 కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. అంతేకాకుండా బీపీఎల్ ఏపీఎల్ అనే కార్యక్రమంలో ఏ రకంగా దాన్ని ఆధార్ కార్డుని బట్టి చూస్తారా, లేకపోతే ఆ బీపీఎల్ని ఏ రకంగా పరిగణలో తీసుకొని మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ ఈ కార్యక్రమం ఆమోదించబడుతుంది కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏదైనా పెట్టారా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని ఈ రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష.
అధ్యక్ష, ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులు కల్పిస్తా ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది మంచి సంప్రదాయం కాదు అధ్యక్ష.